నేనైతే విలేజ్కి వెళ్ళాను. ఏ విలేజ్? మా అత్తయ్య మామయ్య పుట్టి పెరిగిన విలేజ్. నాకైతే చిన్నప్పటి నుంచి నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ వరంగల్‌లోనే, మాకు వరంగల్ సిటీలోనే కాబట్టి విలేజెస్ అసలు నాకు టచ్ లేదు. నాకు ఇలా మ్యారేజ్ అయ్యాక మా అత్తయ్య మామయ్య పుట్టి పెరిగింది విలేజ్‌కి. ఈ మధ్యలో వెళ్తున్నాను, వస్తున్నాను. అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే వెళ్ళలేదు. వరంగల్‌కి వచ్చాకైతే అప్పుడప్పుడైతే విజిట్ చేస్తున్నాను. అది పరకాల దగ్గర ఉన్న చెన్నాపురం అని, రూపురేటిపల్లి అంటారు. ఇలా మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, అందరూ మాకు పక్కపక్కనే ఉంటారు మా పాలోళ్ళు, మా కో సిస్టర్స్ అందరూ. సో ఒక అకేషన్కి అంటూ వెళ్ళి ఉంటే నేను, సో ఇక అక్కడ ఆవులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ విలేజ్లో ఎలా ఉంటుంది అని ఒక వీడియో అయితే నేను తీసేసుకున్నాను. అలా ఇది మా ఇంకో మామయ్య వాళ్ళ ఇల్లు. అమ్మ ఎంత ప్లేసో ఒక్కొక్కరికి అసలు. మనకు అలా సిటీలో ఉంటే అయితే ఎన్ని కోట్లు వచ్చేదో, ఎన్ని కోట్ల ప్రాపర్టీ అనేవాళ్ళు. అసలు చూడండి ఎంత ప్లేస్, అక్కడిక్కడో ఇల్లు ఉంటే అదంతా ఓపెన్ ప్లేస్. ఇంకా ఇదైతే పార్కింగ్ ఏరియా. మనకు సిటీలో అయితే రోడ్ల మీద పెట్టుకుంటున్నాం పార్కింగ్కి, వీళ్ళకైతే మంచి బైక్ పార్క్ చేసుకోవడానికి మా మరిది గారు అలా వేశారు. సో అయితేనైతే ఇంకో చిన్న మామ వాళ్ళ ఇల్లు ఇది. ఇలా ఒక మామ ఇంకా ఒక మామ లైన్గా ఉన్నాయి మా కో సిస్టర్స్ అందరూ అక్కడ ఉంటారు. ఇదైతే పిల్లలు ట్రాక్టర్ చూసి ఇంకా మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు అందరూ ట్రాక్టర్లో ఆడుతున్నారు అన్నట్టు. సో నేనైతే పిల్లల్ని ఒక అలా వీడియో తీసేసుకున్నాను తీపి గుర్తుగా. పిల్లలు ట్రాక్టర్లో ఆడుతుంటే అక్కడ పక్కకు వచ్చేసి ఈ నర్సరీ చూశాను. ఎంత ఓపెన్ ప్లేస్లో అన్నీ ఇలా మట్టిలో ఏదో సీడ్స్ వేసి పెట్టారంట. అక్కడ మా కో సిస్టర్స్ ఉంటే అడుగుదాం అనుకున్నా, కానీ వాళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉండే, అలా నేను అడగలేకపోయాను. చూడండి ఎంత ప్లేసో కదా అసలు. మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేసేవారో. మాకు ఇక్కడ వరంగల్లో అలా ఉన్నా కదా, మా విలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా అవన్నీ, మా చిన్నబ్బాయి అయితే ఆ చుట్టూ తిరుగుతూ క్యూట్గా చెట్లన్నీ చూస్తూ క్వశ్చన్స్ వేస్తున్నాడు. నాకే సరిగ్గా తెలియదు, నేనేం చెప్తాను. అక్కడ మా బావగారు వస్తే నేను అడిగాను, కొన్ని చెప్పాడు. ఇలా విత్తనాలు వేయడానికి కొన్ని మట్టిలో అలా పెట్టాము, మీకు అక్కడ నర్సరీ లాగా అని చెప్పాడు. ఓహో అని కొంచెం మట్టి ఎటు వెళ్ళగానే మా చిన్న అత్తయ్య, వేరే అత్తయ్య వాళ్ళు ఉన్నారు, మా రెండో మామ వాళ్ళు. సో మా ఇద్దరు అత్తయ్యలు వాళ్ళు ఉన్నాయి. మా అబ్బాయి ఇంకా పేరుగా ఉంటాడు కదా, ఆ ఎండలో వచ్చేవరకు ఆ చెమటలు రెడ్ అయిపోయారు. ఇంకా వాళ్ళందరూ నవ్వుకుంటూ కామెంట్ చేస్తున్నారు. 4 రోజులు ఇక్కడ ఉంటే తెలుస్తుంది. అక్కడి నుంచి మా అత్త వాళ్ళ అమ్మవారు ఇంటికి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ పిల్లలందరూ గోళీలు ఆడుతున్నారు. సడన్గా ఇంకా మా పిల్లలు చూసారు. వాళ్ళకి ఫస్ట్ టైం అన్నట్టు గోళీలు ఆట చూడడం అన్నట్టు. ఇక్కడైతే ఎవ్వరు ఆడాక చూడలేదు ఇప్పటి వరకు వాళ్ళు. సో వాళ్ళతో అడిగి కాసేపు వాళ్ళు కూడా ఆడారు, ఎలా ఆడాలి అని తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాదు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొన్ని గోటీలు కూడా తెచ్చుకున్నారు, ఆ గోళీలు కూడా తెచ్చుకున్నారు ఆడుకోవడానికి. ఇంకా డైలీ అయితే ఒక వాటర్ బాటిల్లో వేసి ఆ గోళీలు ఆడుతున్నారు ఇంట్లో. పాపం వాళ్ళకి ఇక్కడ అలా ఉండదు కదా ప్లేస్, మార్బుల్ స్టోన్స్ అలా ఉంటాయి, అక్కడేమో మట్టిలాగా ఉంది. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఎంతైనా విలేజ్ అంటే విలేజ్ అండి. విలేజ్లో ఉన్న ఫీల్ అసలు మనకి ఇక్కడ ఎక్కడా రాదు. నాకైతే మా అత్తయ్యతో అలా వెళ్ళడం చాలా ఇష్టం. ప్రతిసారి విలేజ్కి ఏ ఛాన్స్ ఉన్నా